ఆనందరావు గారు సింపుల్గా చెప్పండి సార్. నమస్కారం అధ్యక్ష. ఈరోజు సాంకేతిక విద్య ఏదైతే ఉందో పారిశ్రామిక ప్రగతికి అదే పునాది అధ్యక్ష. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష. మా దీవిలో సుమారు 5 నియోజకవర్గాలు ఉంది అధ్యక్ష. దీవి అవతల 2 ఉంటాయి. సుమారు 15 నుంచి 20 లక్షల మంది జనాభా ఈ ప్రాంతంలో ఉన్నారు అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఈ కోనసీమ కేంద్రంలో గవర్నమెంట్ ఐటీ కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ లేదు అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతి గ్రామంలోనూ సాంకేతిక పరమైన విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా మన ప్రజలు తెలుగువారు విద్యార్థులు పనిచేస్తున్నటువంటి కారణం నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఐటీ అనే ఒక గొప్ప జాబ్ ఉంది అధ్యక్ష. కానీ మా ప్రాంతంలో ఈరోజు ఏదైతే జిల్లా కేంద్రం అయిందో అక్కడ ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నారో పేద విద్యార్థులు ప్రభుత్వ ఐటీ లేకపోవటం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని తమర ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోనసీమ జిల్లా కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న సుమారు 20 లక్షల ప్రజలను దృష్టిలో పెట్టుకుని మా ప్రాంతానికి ఈ కొత్తగా ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆనందరావు గారు లాస్ట్ సింపుల్గా